హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలూ మటన్ కర్రీ జార్ఖండ్ స్పెషల్. ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, తెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంకా 2 టమాటీ పళ్ళు, కొంచెం కొత్తిమీర. ముందుగా అయితే ఈ ధనియాలు జీలకర్రని కాస్త దోరపదనుగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఏంటంటే మసాలా అనేది మంచి వాసన వస్తుంది, కూర మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేయించుకున్న దినుసుల్ని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని అల్లం ముక్కలు, తెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం ఇలా కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని కూరకు సరిపడినంత ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఆవాల నూనె అండి, ఇలానే ఉంటుంది. మేమైతే ఎక్కువగా ఆవాల నూనె వాడతాం అన్ని కూరలకి, చాలా బాగుంటుంది. ఇది వేడైన తర్వాతే ఏదైనా సరే వేయించుకోవాలి. ఇదిగోండి ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులో వేసి వేయించుకోవాలి. చూడండి బంగాళదుంప ముక్కలు లైట్ గోల్డ్ కలర్లో వచ్చేసాయి. ఇవైతే ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఆలూ మటన్ కూర తెలియని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఇలా వండుతారు. ఇదిగోండి ఈ నూనెలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయలు బాగా వేగాయి. ఈ ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ను ఇందులో వేసుకోవాలి. ఈ మటన్ అయితే ఒక 10 నిమిషాల వరకు ఇలానే ఉల్లిపాయలతో వేపుకోవాలి. అప్పుడే కొంచెం నీసు వాసన అనేది బాగా పోతుంది. చూడండి కూరలో ఉన్న నీరంతా బాగా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి తలకు వాసన పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటీ పళ్ళు ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత చూడండి టమాటీ ముక్కలు కూడా బాగా రేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దుంపలు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది కాస్త. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకోవాలి. ఇందులోని మనం వాడే కారం బట్టి కూర రుచి బాగుంటుంది. చూడండి 2 చెంచాల కారం. ఇప్పుడు 1/2 చెంచా పసుపు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కూరని బాగా కలుపుకోవాలి. చూడండి కూరకి మసాలా బాగా పట్టింది. ఇప్పుడు ముందు వేయించుకు పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీనికి కూడా మసాలా పట్టించాలి, బాగా తిప్పి. చూడండి ఇవి వేయించి పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఇందులో 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. మటన్ కూర కాస్త మెత్తగా ఉడకాలంటే ఇలా 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే విజిల్స్ వచ్చేంత వరకు చూడాలి, హై ఫ్లేమ్ మీద కన్నా. అప్పుడే కూర లోని వరకు బాగా ఉడుకుతుంది. ఇందులోనే కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడైతే దీనిది మూత సెట్ చేసి ఒక 9-10 విజిల్ వచ్చేంత వరకు కూర మీడియం ఫ్లేమ్లోనే ఇలా విజిల్స్ వచ్చేంత వరకు చూద్దాం. చూడండి
ఇలా అయితే కూర బాగా ఉడుకుతుంది. మేమైతే ఇంట్లో ఇలా సింపుల్గా వండుకుంటాం కూర, ఎక్కువ పౌడర్లు గట్రా యూస్ చేయము. కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మూత తీసుకుందాం. చూడండి కూర ఎంత మంచి కలర్ కనిపిస్తుందో, ఎంత బాగా దగ్గరికి ఉడికింది. చూడండి మసాలాలు గట్రా ఎంత బాగా. ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర వేసుకుంటే కూర మంచి వాసన వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. బాయ్.